డిసెంబర్ 1వ తారీఖు పెరేడ్ గ్రౌండ్స్ అండ్ జింకానా గ్రౌండ్స్లో జరిగిన మాలల సింహగర్జన సభ దరిమెల దాని తర్వాత మందకృష్ణ మాదిగ నాయకులు మాదిగ సంఘాలు చేస్తున్న కామెంట్స్ జుగుప్సాకరమైన కామెంట్స్ చూసిన తర్వాత ఈ వీడియో పెట్టాలనుకొని చేస్తున్నాను. 30 సంవత్సరాలు మందకృష్ణ మాలలను తనకి ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టం వచ్చిన భాషలో దూషించాడు. అందరికీ తెలిసి ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. కానీ అతన్ని ఎవరు కూడా ఆక్షేపించలేదు. సో నాకు ఇక ఇలాగే ఉంటుంది అన్న భావనలో ఇక నన్ను ఎవరు ఎదిరించే పరిస్థితి లేదు, మాలలు అనే వాళ్ళు ఎవరు లేరు రాష్ట్రంలో అని చెప్పుకుంటూ బతుకుతున్న మందకృష్ణకు మాదిగ సంఘాలకు ఈ డిసెంబర్ 1వ తారీఖున జరిగిన మాల సింహగర్జన ఒక సింహ స్వప్నంలాగా వాళ్ళను ఒక రకంగా వాళ్ళ పీఠాన్ని కదిలించింది. ఫలితంగా ఇష్టం వచ్చినట్టు అడ్డంగా మాట్లాడటం చేస్తున్నారు. మేము అది చూస్తాం, అంతు చూస్తాం. నువ్వు అంతు చూస్తే వాళ్ళు కూడా చూస్తారు కదా. ఎవరు కూడా ఎవరికి ఎవరు తీసిపోరు. నువ్వు అంతు చూస్తే అవకలు చేతుగా చూస్తూ కూర్చోరు కదా. వాళ్ళు ప్రతిఘటిస్తారు. ఎవరు బలం బట్టి వాళ్ళు గెలుస్తారు. వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు మోడీ గారు రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 341ని సవరించి వర్గీకరణ చేసి ఉంటే దాన్ని ఎవరు ఆక్షేపించడానికి వీల్లేదు. కానీ మోడీ గారు ఆ పని చేయలేదు. మందకృష్ణకు ప్రామిస్ చేసినప్పటికీ ఆయన సుప్రీంకోర్టును అడ్డం పెట్టి సుప్రీంకోర్టు ద్వారా అందులో 7 మందిలో ఒక ఆమె వ్యతిరేకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. 2 జడ్జిమెంట్లు చెల్లవని మేధావులు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కాపీ అండ్ పేస్ట్ లాగా ఇతర జడ్జీలతో మేము ఏకీభవిస్తున్నామని ఒక మాట రాస్తే అది చెల్లుబాటు కాదు. అది సెక్షన్ 2 కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ప్రకారం అది జడ్జిమెంట్గా పరిగణించబడడానికి వీల్లేదు. సో ఆ రకంగా ఈరోజు కాకపోతే రేపైనా దాన్ని కొట్టేస్తారు. లేదా మనకు ఏదో ఒక సందర్భంలో దానికి ఎప్పటికైనా ఒక ప్రమాదం పొంచి ఉంది. సో పైగా రెండోది ఏంటి, సుప్రీంకోర్టు చెప్పింది సమగ్ర డేటా సేకరించి ప్రచురించి చేయమన్నారు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లు వేసి వాళ్ళను మీరు రికమెండ్ చేయండి మేము చేస్తామంటే కుదరదు. రికమెండ్ చేయడానికి వాళ్ళేం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద వీళ్ళేంటి రికమెండ్ చేసేది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్గా ఉంది, ఏం చేయాలో చెప్పారు. దాని ప్రకారం ఎవరికి ఎంత ఇవ్వాలి. ఏబిసిడి అనేది అప్పుడెప్పుడో 90లలో చంద్రబాబు అడ్డగోలుగా చేశాడు కాబట్టి ఆ ఏబిసిడి ఉంటుందని అనుకోవడం పొరపాటు. ఏబిసి ఉండొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, ఏబిసిడిఈ కూడా ఉండొచ్చు. అది ఒక పద్ధతి ప్రకారం చేయకపోతే మందకృష్ణ మళ్ళా మొదటికి వస్తుంది. ఇప్పుడు 30 సంవత్సరాలు నువ్వు అంత బలమైన నీ దగ్గర శక్తి ఉంటే 30 సంవత్సరాలు పోరాటం ఎందుకబ్బా? ఎవరైనా చూస్తే ఏదైనా ఒక నెల, సంవత్సరము, 2 నెలలు, 3 ఏళ్ళు, అంతేగాని 30 ఏళ్ళు నువ్వు దాని గురించే పోరాడి ఏదో అదును చూసి చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉండేది. నువ్వు మనకు రమణ గారు సిజేఐగా ఉన్నప్పుడు కూడా ప్రయత్నించారు, కుదరలేదు. సరే ఆఖరు చంద్రచూడ్ వెళ్ళిపోయేటప్పుడు జస్టిస్ చంద్రచూడ్ గారు అది ఏదో మమ అనిపించేసి వెళ్ళిపోయారు. బట్ ఇది ఎప్పటికైనా ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ప్రమాదంలోనే ఉంటుంది అన్న భావన మాదిగ సంఘాలు మందకృష్ణ గమనించాలి. అనవసరంగా ఒకరికొకరు రెచ్చగొట్టుకొని నువ్వు తిడితే వాళ్ళు తిడతారు. నువ్వు తిట్టావు కాబట్టి మాసేన రాజేష్ లేకపోతే మనకి ఇతర వీళ్ళందరూ వాళ్ళు నీకు ఉల్టా అన్నారు. రెండోది వచ్చి వివేక్ వెంకటస్వామి మంత్రి పదవి కానీ ఒక
కొంతమందికి తెలివి తక్కువగా కామెంట్ చేస్తున్నారు. ఆయనకు అక్కర్లేదు మంత్రి పదవి. ఆయన మంత్రి పదవి కోసమే లేదు, వాళ్ళ నాన్న ఎప్పటి నుంచో సమాజం కోసం ఎంత చేశారనేది అందరికీ తెలుసు. సో మనం సఖ్యతగా, మనం సభ్యతగా నడుచుకోవటం, గౌరవించుకోవటం, మనం దీన్ని సెటిల్ చేసుకున్న పద్ధతిలో పోకపోతే మీరు ఇంకా 30 ఏళ్ళు పోరాడినా మీరు సాధించలేరనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తారు.